తిరుపతి జిల్లా సూలూరుపేట మున్సిపాలిటీ పరిధిలో ఎన్నో ఏళ్లుగా తోపుడు బండ్లపై గంపల్లో కూరగాయలు, పండ్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న చిరు వ్యాపారస్తులు మా పొట్ట కొడుతున్నారంటూ ఏఐటీయూసీ నాయకుడు నాగేంద్రతో కలిసి మున్సిపల్ కమిషనర్ చిన్నయ్యకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాగేంద్ర యంత్రి న్యూస్తో మాట్లాడుతూ పట్టణంలో అనేక మంది కూరగాయలు, పండ్లు ఇలా అమ్ముకుంటూ జీవనం సాగించేవారు. గత కొద్ది రోజులుగా ఇతర ప్రాంతాల నుంచి భారీ వాహనాలతో పట్టణంలోని ప్రధాన కూడలి వద్ద హోల్సేల్ అనే పేరుతో ప్రజలను ఆకట్టుకుని భారీగా వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. వీరి అమ్మకాలకు ఎలాంటి అనుమతులు లేకపోయినా వ్యాపారాలు దర్జాగా కొనసాగిస్తూ చిరు వ్యాపారుల కడుపు కొడుతున్నారని అన్నారు. ఈ సమస్యను కమిషనర్ చెన్నయ్య దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, ఆయన పరిశీలించి ఇకపై అలాంటి వాహనాలను పట్టణంలోనికి రాకుండా తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు. వాళ్ళు తిరిగి అమ్ముకోగలిగితే మాకు అభ్యంతరం లేదు. లేదు అనుకుంటే ఇట్లా హైవేలో ఎక్కడైనా వాళ్ళని ఏర్పాటు చేస్తే వీళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సూలూరుపేట మున్సిపాలిటీ పరిధిలో దాదాపు 280 మంది వీధి వ్యాపారం చేసుకునేటువంటి వర్తకులు ఉన్నారు. తోపుడు బండ్ల మీద బుట్లలోను పండ్లు, కూరగాయలు, నిత్యావసర సరుకులు, ఆకుకూరలు అమ్ముకునేటువంటి ఈ చిరు వ్యాపారుల మీద ఎవరైతే ఈ రోజున మున్సిపాలిటీ గుత్తేదారుగా పాడుకున్నటువంటి వ్యక్తి ఉన్నాడో, బయట కడప, రాజంపేట లాంటి ప్రాంతాల నుంచి వచ్చేటువంటి పండ్ల వెహికల్స్ అయితేనేమి, అట్లాగే టమాటాలు, ఎర్రగడ్డలకు సంబంధించినటువంటి వెహికల్స్ ఎవరైతే హోల్సేల్ గా అమ్ముతామని చెప్పేసి టాటా ఏసీ లాంటివి, మినీ లారీ లాంటివి పెట్టుకొని టౌన్ లో ప్రధానమైనటువంటి కూడళ్లలో నిలబడుకొని వర్తకం చేస్తా ఉన్నారు. దీని ద్వారా పెద్ద ఎత్తున వీధి వ్యాపారులు నష్టపోతా ఉన్నారు. వాళ్ళ దగ్గర ఉండేటువంటి పచ్చి సరుకు అంతా కూడా అమ్ముడు పోకుండా చెడిపోతా ఉన్నది. ఈ చెడిపోవడం వల్ల తీవ్రమైనటువంటి నష్టాలను చవిచూస్తూ వారు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి మున్సిపల్ అధికారులు తప్పనిసరిగా వీధి వర్తకులకు రక్షణ కల్పించేటువంటి విధంగా వీధి వ్యాప్త సంఘం సంబంధించినటువంటి హక్కులను కాపాడుకునేటువంటి దశలో భాగంగానే ఈ రోజున మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి ఆ వెహికల్స్ ని టౌన్ లోకి ఎంటర్ కానివ్వకుండా నిలుపుదల చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. అయితే మున్సిపల్ అధికారులకు కావచ్చు, లేకపోతే కాంట్రాక్ట్ పాడుకున్నటువంటి గుత్తేదారులకు కావచ్చు, ఒకటే హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఏదైతే వీధి వర్తకులకు నష్టం జరుగుతా ఉన్నదో, ఏదైతే టాటా ఏస్, మినీ లారీ లాంటి వెహికల్స్ ను టౌన్ లోకి అనుమతిస్తూ వ్యాపారాలకి అనుమతిస్తా ఉన్నారో, ఇది ఇట్లాగే కొనసాగితే ఏ ఒక్క వీధి వర్తకుడు కూడా ఎటువంటి పన్నులు మున్సిపాలిటీకి చెల్లించకుండా ఆపుదల చేస్తామని చెప్పేసి, వీధి వర్తకులకు నష్టం జరిగేటువంటి పరిస్థితుల్లో ఏమాత్రం గుత్తేదారు కూడా సుఖంగా ఉండలేడని చెప్పేసి అనేక దఫాలుగా ఆందోళన కార్యక్రమాల ద్వారా నిరసన తెలియజేస్తూ మేము పెద్ద ఎత్తున ఉద్యమంలోకి పోవడానికి కూడా వెనకాడబోమని చెప్పేసి హెచ్చరిక చేస్తా ఉన్నాం. A new dawn rises in Stonehouse Paid, where dreams take flight and learning finds purpose. Born from the vision of our directors to create a stress-free learning environment where every child grows with confidence, joy and curiosity. A strong IIT and NEET foundation with AI, coding and robotics program nurturing innovators for tomorrow. A holistic development with discipline, creativity, leadership, an education that shapes character beyond textbooks, an environment where learning is joyful, teachers are mentors, and every student's journey is stress-free. Viswasai Group of Schools, educating future-ready minds through stress-free education. Now open at Stonehouse Paid, playgroup to grade 7. A vision of stress-free education from the directors of Viswasai.